హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షాజహాన్. ఈరోజు టాపిక్ ఏంటంటే డ్యూయల్ స్టార్టర్ ఎలా దీన్ని చెక్ చేయాలి, ఎలా కంప్లైంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి ఏంటనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేదు, మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ చూడండి, మనం ఇక్కడ స్టార్టరు ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఈ కాంటాక్టర్ రిలే చూద్దాం. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఓవర్లోడ్ రిలే అనమాట. ఇది నేను ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. ఇదైతే వర్కింగ్ అయితే చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని కంప్లైంట్ మనం ఐడెంటిఫై చేయాలి. దీని కంప్లైంట్స్ ఏమేమి వస్తాయి ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ముందైతే ఇన్పుట్ అంటే R/V అనమాట. మెయిన్ నుంచి వచ్చే వైర్లు చెక్ చేసుకోవాలి. అక్కడ 3 పీసులు కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా అనేది మనమైతే చెక్ చేసుకోవాలి, ఓకేనా. 3 పీసులు అయితే కరెక్ట్గానే వస్తున్నాయి. ఆ తర్వాత ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. అన్నీ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ కంప్లైంట్స్ ఏమొస్తాయంటే, ఇక్కడ మీకు చూడండి, ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. ఇదేంటంటే స్టార్ట్ ఒకసారి మనం ఆఫ్ చేసి టెస్టర్ పెట్టి కింద అవుట్పుట్ అనమాట. అంటే మోటార్కి వెళ్ళే వైర్లు 3 పీసులు ఏమైనా డైరెక్ట్ అయిందా, ఎక్కడైనా ఏమైనా షార్టేజ్ అయినా చెక్ చేసుకో. ఎందుకంటే కరెంట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే 3 పీసులు కరెంట్ అయితే రావట్లేదు, ఓకేనా. ఈ స్టార్టర్ అయితే బ్లేడ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి. ఆన్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి 3 పీసులు కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని. అక్కడ చూడండి, నేను చెక్ చేస్తున్నాను. 3 పీసులు అయితే కరెక్ట్గానే వస్తుంది, ఓకేనా. స్టార్టర్ అయితే మీకు బాగానే పనిచేస్తుంది. అక్కడ కంప్లైంట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు దీనికి కంప్లైంట్స్ వస్తే ఒకవేళ మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, సిరీస్ బోర్డు. ఇది 2 వైర్లు ఉన్నాయి కదా. ఈ 2 వైర్లతో ఈ కాయిల్ 2 పిన్స్ ఉంటాయి, అటోటి దాన్ని అయితే చెక్ చేయాలిలాగా. ఇదిగోండి, ఇదైతే కాయిల్ అయితే పనిచేస్తుంది. ఓపెన్ చేసి అసలు ఇంకా ఏమేమి కంప్లైంట్లు వస్తాయి ఏంటనేది మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఏంటంటే ఇది కాంటాక్టర్. ఇది అంటే దీనికి 4 లెగ్స్ వస్తాయి. ఈ వెళ్ళి టచ్ అవుతాయి అన్నమాట. ఏంటంటే టచింగ్ అవుతే ఇది 3 పీస్ అనేది ఆన్ అవుద్ది, ఓకేనా. ఈ కాంటాక్టర్ రిలే ఆన్ అవుతాకి ఇది కాంటాక్టర్ అంటారు దీన్ని. అంటే మ్యాగ్నెట్ అవుద్ది అనమాట. మ్యాగ్నెట్ అయ్యి పుష్ చేద్దాం. దీన్ని పుష్ చేసినప్పుడు అది వెళ్ళి ఈ రిలేని పట్టుకుంటాయి అనమాట. ఇక్కడ మీకు చేతిలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు రిలే, ఇది కాంటాక్టర్ని పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టిన తర్వాత రిలే చూపిస్తాను చూడండి. దీని పని అయితే అయిపోయింది. దీని పని అయితే అది ఇప్పుడు రిలే అనమాట. ఇదేంటంటే కాంటాక్టర్ వెళ్ళి దాన్ని టచ్ అవుద్ది. టచ్ అయినప్పుడు ఇది ఆన్ అవుద్ది అనమాట. ఈ 2 కలిపితే ఏంటంటే కాంటాక్టర్ రిలే. దీని పేరు ఎలా అవుతుందో చూడండి, కాంటాక్టర్ రిలే అనమాట. ఆ 2 కలిపితే కాంటాక్టర్ రిలే. మనకు రిలే చేసే పని ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ రిలే ఏంటంటే మనకి మ్యాగ్నెట్ని ఆన్ చేస్తాక దీంట్లోంచి సప్లై వెళ్తేనే మ్యాగ్నెట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. వేసుకున్నా 2 HP వేసుకున్నా దాన్ని బట్టి లోడ్ని బట్టి అక్కడ యాంప్స్ అనేది పెంచాలి, ఓకేనా. దీన్ని పెంచకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీకు మోటార్ అనేది ట్రిప్ అయిపోతూ ఉంటుంది. అంటే యాంప్స్ తక్కువ పెడితే ట్రిప్ అయిపోతూ ఉంటుంది. యాంప్స్ కొంచెం దాని కెపాసిటీ బట్టి పెంచుకుంటే ట్రిప్ అవ్వదు. పెంచమన్నాం కదని చెప్పి ఎక్కువ పెంచేసారనుకోండి, మోటార్ కాలిపోవచ్చు, లేకపోతే కాంటాక్టర్ రిలే కాలిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, ఓకేనా. నీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా చేసే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.